SV6 న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. హేమంత్ సోరెన్ ప్రమాణ స్వీకారం ఫిక్స్. జార్ఖండ్. జగన్ కు ఆదాని ముడుపులపై కేబినెట్లో చర్చించి నిర్ణయం. పవన్ కళ్యాణ్. సిఐడి మాజీ చీఫ్ సునీల్ కుమార్ పై లుకౌట్ నోటీసులు ఇవ్వాలి. రఘురామ. ఈ ప్రభుత్వం చేసే తప్పులను వ్యంగ్యంగా ప్రశ్నించడం వల్లే కూటమి ప్రభుత్వం వేధిస్తుంది. ఇంటూరి సుజన. జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో జేఎంఎం కూటమి ఘన విజయం సాధించడంతో జార్ఖండ్ కొత్త ముఖ్యమంత్రిగా హేమంత్ సోరెన్ తిరిగి పగ్గాలు చేపట్టనున్నారు. నవంబర్ 28వ తేదీ గురువారం నాడు ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్తో సహా ఇండియా కూటమికి చెందిన అగ్రనేతలు ఈ ప్రమాణ స్వీకారానికి హాజరవుతున్నారు. ఈ కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా ప్రధాన హేమంత్ సోరెన్ ఇటీవల స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షాను కలిసి ఆహ్వానించారు. జగన్ కు ఆదాని ముడుపుల అంశంపై కేబినెట్లో చర్చించి నిర్ణయం తీసుకుంటామని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. గత ప్రభుత్వంలో చాలా అవకతవకలు జరిగాయని, అన్ని అంశాలను పూర్తిగా పరిశీలించాకే నిర్ణయం ఉంటుందని చెప్పారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న పవన్ కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్తో సమావేశమయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. పక్క రాష్ట్రాలలో పట్టుబడిన ఎర్రచందనంపై ఓ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని పవన్ అన్నారు. పట్టుబడిన ఎర్రచందనం విక్రయంలో వాటాపైన నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. బంగ్లాదేశ్లో హిందువులపై దాడులు ఆవేదన కలిగిస్తుందన్నారు. కర్ణాటకలో పట్టుకున్నప్పుడు మనకు నేను వెళ్ళి ఆ రోజున కర్ణాటకలో కూర్చునే రివ్యూ వాళ్ళతో కూర్చునే వరకు మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆఫీషియల్స్ కూడా చెప్పలేదు. నాకు అప్పుడే సర్ప్రైజింగ్ న్యూస్ అనిపించింది. అది ఇటు వెళ్ళిపోతుంది. అదే ఎర్రచందనం ఉదాహరణకి నేపాల్లో దొరికితే, నేపాల్లో సంబంధించి ఇదే ఎర్రచందనం విదేశాల్లో దొరికితే మనకి ఇంటర్నేషనల్ ట్రీటీస్ ఉన్నాయి, మనం తిరిగి తెప్పించుకోవచ్చు. మనం ఖర్చు పెట్టుకుంటే ఎర్రచందనం దొరికిన ఎర్రచందనాన్ని ఆ రెస్పెక్టెడ్ ఎక్కడైతే సోర్స్ కంట్రీ ఏది ఉందో వాటికి పంపించేయచ్చు అనేది నిబంధనలు. దాని ప్రకారం నేను అటవీ శాఖ మంత్రి బాధ్యతగా తీసుకున్న తర్వాత నేపాల్లో ఉండిపోయింది, మనం చేసాం. అది ప్రాసెస్లో ఉంది. కొన్ని ఇష్యూస్ అవి సార్ట్అవుట్ చేస్తాం. అలాంటిది మన పక్క రాష్ట్రాల్లో దొరికినప్పుడు నేను అడిగింది ఏంటంటే, అలాంటి ట్రీటీస్ ఏం లేవా మనకి అన్నాను. లేదు, మీరు ప్రయత్నం చేస్తున్నాం అంటే, అంతకుముందు 23లో ఒక నోడల్ ఏజెన్సీ పెట్టాలని ఒక ప్రయత్నం జరిగింది, ఉంది. అప్పటి గవర్నమెంట్ దాన్ని ముందుకు తీసుకెళ్ళలేదు. సో నేను తిరిగి దాన్ని రివైవ్ చేసి భూపేంద్ర యాదవ్ గారి దృష్టికి తీసుకొస్తే ఆయన ఈ రోజున అపాయింట్మెంట్ ఇచ్చారు. మేము అడిగింది ఏంటంటే, ఒక నోడల్ ఏజెన్సీ ఉంది, దానికి ఎక్కడైతే ఎర్రచందనం దొరుకుద్దో ఏ రాజ్యాలు, ఆంధ్రప్రదేశ్ సోర్స్ అది ఎర్రచందనం, ఇక్కడ దొరికిన ఎర్రచందనం, లేదంటే ఉదాహరణకి కర్ణాటకలో మనకి శ్రీగంధం చెట్లు దొరికినా కానీ ఎక్కడైతే ఆ పక్క రాజ్యాల్లో పక్క రాష్ట్రాల్లో పట్టుబడతాయో ఆ పట్టుబడిన చోట తిరిగి వాళ్ళకి చేరవేసేలాగా, లేదంటే అమ్మేస్తే వచ్చిన రెవెన్యూని ఒక 60-40 నిష్పత్తులు అంటే సోర్స్ ఉదాహరణకి ఎర్రచంద్రం మంద అయితే మనకి 60% వచ్చేలాగా, ఆ పట్టుబడ్డ రాష్ట్రంలో 40% వచ్చేలాగా అలాంటిది నిబంధన చేయమని రిక్వెస్ట్ చేస్తాను. సార్, ఈ అదానీ కంపెనీతో చేసుకున్న రాష్ట్ర ప్రభుత్వం, గత ప్రభుత్వం చేసుకున్నటువంటి విద్యుత్ ఒప్పందాలపైన రాష్ట్ర ప్రభుత్వం ఏ వైఖరి తీసుకోబోతుంది, వాటిని రద్దు చేయబోతున్నట్లుగా కేంద్రాన్ని దర్యాప్తు జరిపించాలని కోరబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇది ఒక్కసారి మేము కేబినెట్ మీటింగ్లో కూర్చొని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి. ఎందుకంటే మేము 7 పేపర్స్ చేసినప్పుడు జనరల్గా ఒక ప్రెస్ మీట్లో చెప్పలేదు. దానికి చాలా త్వరగా ఎక్సర్సైజ్ చేసాం, చాలా లోతుగా అధ్యయనం జరిపిన తర్వాత కానీ మాట్లాడలేదు. ఇది కూడా సెన్సిటివ్ విషయం. ఎందుకంటే నాకు అనిపిస్తుంది ఏంటంటే, వ్యక్తిగతంగా ఇది ఒకటి ఖచ్చితంగా గత ప్రభుత్వం చాలా అవకతవకలు జరిగినాయి. తనను కస్టడీలో చిత్రహింసలు పెట్టిన కేసులో సిఐడి మాజీ చీఫ్ సునీల్ కుమార్ విదేశాలకు పారిపోకుండా లుకౌట్ నోటీసులు జారీ చేయాలని రఘురామకృష్ణరాజు కోరారు. సిఐడి మాజీ అదనపు ఎస్పీ విజయపాల్ అరెస్ట్ను ఆయన స్వాగతించారు. తనను కొట్టిన వారందరూ జైలుకు వెళ్లడం ఖాయమన్నారు. రఘురామకృష్ణరాజును కస్టడీలో విధించిన కేసులో విజయపాల్ను మంగళవారం అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అతనికి చెల్లింది ఎట్టకేలకు నిన్న సాయంత్రం సుప్రీంకోర్టు కూడా తిరస్కరించిన తర్వాత ఆయన అరెస్ట్ ని ధృవీకరించినట్టుగా మీడియాలో చూసాం. చాలా సంతోషం అనిపించింది. ప్రధాన వ్యక్తి ఇందులో పివి సునీల్ కుమార్. ఇక్కడ అతను చేసిన ఈ దారుణ కాండకి శిక్ష అనుభవించక తప్పదు. మొన్న ఎవరో తెలంగాణలో ఒక ఆఫీసర్ ఇలాగే అమెరికా వెళ్ళిపోయి ఏదో గ్రీన్ కార్డు తీసుకుని వెనక్కి రావట్లా. సో అలాగే ఇతను కూడా వెళ్ళిపోయి పారిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి మై డిమాండ్ త్రూ మీడియా అతనికి లుక్అవుట్ నోటీస్ ఇవ్వాలి. అతను ఎక్కడికి వెళ్లకుండా చూడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వ పోలీస్ పై ఉంది. దాంట్లో చిత్రహింసలు పెట్టాక ఆ రూమ్ కూడా RRR రూమ్ అని చెప్పి పేరు పెట్టి, మరి ఆ తర్వాత అందరినో డబ్బుల కోసం దందాలు చేస్తూ దొంగ కేసులు పెట్టి ఆ రూమ్ కే తీసుకెళ్లి ఇదే RRR రూము, ఇక్కడే
ఎంపీ అయినా సరే పదదొబ్బాం మీరెంతరా అని చెప్పి ఎంతో మందిని ఆ గదిలో ఇదే బ్యాచ్ ఇదంతా ఒక రాకెట్. సునీల్ కుమార్, విజయపాల్ ఇదంతా రాకెట్. అప్పుడు నా మీద నా చెస్ట్ పైన బలమైన వ్యక్తి కూర్చున్నాడని చెప్పి నేను చెప్పా. ఆ వచ్చిన బండవాడు ఎవడు, నా చెస్ట్ మీద కూర్చుని బండవాడు విధంగా గుర్తుపట్టగలను. మరి అప్పుడు ఆ బ్యాగ్ బయట నుంచి ఆగంతకులు తీసుకొచ్చారు వీళ్ళు ప్రొఫెషనల్స్ అని. ఎక్కువగా సునీల్ కుమార్ దగ్గర పనిచేసే వాళ్ళని ఇలాంటి బ్యాచ్. వాళ్ళకి ఒకడు బ్యాగ్ లో కిట్ ఇచ్చాడు. ఏంటి నన్ను కొడతాను వాడిని కర్ర, తాడు, ఆ రబ్బర్ బెల్ట్ ఉన్న ఆ బ్యాట్. ఆ కిట్ ఇచ్చినోడు ఎవడో కూడా నా దగ్గర సమాచారం ఉంది. ఇటువంటి బ్యాచ్ అందరూ కలిసి కూటమి నేతలు కమిషన్ల కోసమే సిగపట్లు పడుతున్నారని వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి పుత్ర శివశంకర్ ఆరోపించారు. ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి వర్గం, తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి వర్గాల మధ్య జరుగుతున్న ఆధిపత్య పోరుపై తాడేపల్లి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో బుద్ధా శివశంకర్ మీడియాతో మాట్లాడారు. పవర్ సంబంధించినటువంటి ప్లాంట్ దగ్గరికి సబ్ కాంట్రాక్ట్ల కోసము, లాభాల కోసం వాళ్ళ దానికి వెళ్ళేసి కమిషన్ల కోసం వెళ్ళి వాళ్ళు ఒప్పుకోలేదని ప్లాంట్ మీదనే దాడి చేశారు. అదే అనంతపురం జిల్లా నాయకుని చూశాము. నెల కిందట లిక్కర్ టెండర్లలో ఎవడైనా కానీ తాడిపత్రిలో 20% నా కప్పం కట్టాల్సిందే అని మీడియా ముందుకొచ్చి పబ్లిక్గా మాట్లాడితే చర్యలు లేవు. ఎవరు అడిగేవాళ్ళు లేరు. అసలు ప్రభుత్వం ఉందా? వాళ్ళకి అధినాయకుడు ఏం చేస్తున్నారు? రాసిచ్చారా జిల్లాల వారీగా? ఈరోజు రోడ్డు ఎక్కుతుంటే ఇందాక స్క్రోలింగ్ పెట్టారు టీవీలో. ఏంటంటే అధికారులు అడిగారంట, అధికారుల నుంచి తెచ్చుకుంటారంట, నివేదిక అడిగారట, దాన్ని బట్టి చర్యలు తీసుకుంటాం, శాంతి భద్రతలు ఎవరి విఘాతం కలిసిన అనేటువంటిది ఒక స్క్రోలింగ్ వస్తూ ఉంది. అంటే ఒక ఇన్సిడెంట్ కాదు, సంపద దోచుకోవడానికి జిల్లాల వారీగా ఈ నాయకులు రాసిచ్చారా అని అడుగుతా ఉన్నాను. సో ఇటు జరుగుతూ ఉంటే దాని తిరుమలలో శ్రీవారిని సినీ నటి జ్యోతిక దర్శించుకున్నారు. బుధవారం వేకువజామున శ్రీవారి సుప్రభాత సేవలో జ్యోతిక పాల్గొన్నారు. తిరుమల తిరుపతి దేవస్థాన అధికారులు ఆమెకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం జ్యోతికకు రంగనాయకుల మండపంలో పండితులు వేద ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. కేంద్ర ప్రభుత్వం అనుమతులిచ్చిన దిలావర్పూర్ ఈథనాల్ ఫ్యాక్టరీ పనులు ప్రస్తుతం ఆపేయడం జరిగింది. ఎవరు ఎలాంటి వందతులు నమ్మొద్దని నిర్మల్ జిల్లా ఎస్పీ జానకి వ్యాఖ్యానించారు. రోజులు ఈ ఫ్యాక్టరీ పనులు నిలిపివేయబడతాయి. తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ కి వీళ్ళు స్టేట్ గవర్నమెంట్ ఏదైతే ఉందో వాళ్ళు రిపోర్ట్ పంపిస్తారు. తర్వాత యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఇది సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చినా కూడా స్టేట్ గవర్నమెంట్ దీని అబేయన్స్ లో పెట్టే అధికారం ఉంది. సో స్టేట్ గవర్నమెంట్ ఇండస్ట్రీ సెక్రటరీ దీని అబేయన్స్ లో పెట్టారు. దయచేసి మీరందరూ అర్థం చేసుకోండి. ఎట్లాంటి ప్రతీకార చర్యలకి పూనుకోకండి. అసాంఘిక కార్యక్రమాలకి వెళ్లొద్దు. నిర్మల్ పోలీస్ మీ పోలీస్, మేముండేది మీకోసం. అవినీతి చేయడంలో తనను మించిన వారు లేరని ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి మరోసారి నిరూపించారని ఏపీ స్టేట్ ఆక్వాకల్చర్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ ఆనం వెంకటరమణారెడ్డి అన్నారు. పారిశ్రామికవేత్త గౌతమ్ ఆదాని విద్యుత్ కొనుగోలులో జగన్ రెడ్డికి $200 మిలియన్ లంచం ముట్టిందని ఆనం ఆరోపించారు. అవినీతిలో వైసీపీ అధినేతకు మించిన మరో వ్యక్తి లేడని అమెరికా దర్యాప్తు సంస్థ FBI తేల్చిందని ఆయన తెలిపారు. జ్యూరీ ట్రయల్ బై డిమాండ్ ప్రకారం సంవత్సరంలో జగన్ రెడ్డి బాగోతం మొత్తం FBI బట్టబయలు చేయనుందని అన్నారు. ఈ కేసు నుంచి ఎవరూ తప్పించుకునే అవకాశం లేదని ఆనం చెప్పారు. జూన్ 2020లో అగ్రిమెంట్ చేసుకుంది. జూన్ 2020లో అగ్రిమెంట్ చేసుకుంది. 90 రోజుల్లో డిస్కామ్స్తో PPA చేసుకోవాలని ఆ అగ్రిమెంట్ ఉంది. 90 రోజుల్లో. కానీ 18 నెలలు దాటినా కూడా, జాగ్రత్తగా వినండి, 18 నెలలు దాటినా కూడా ఈ PPAలు డిస్కాములతో డిస్ట్రిబ్యూషన్కి చేసుకోలేదు. ఎందుకు చేసుకోలేదు? SCCI సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీ స్టేట్స్కి పవర్ కొనుక్కోండిరా నాయన, మేము 9000 మెగావాట్లు సోలార్ పవర్ మా దగ్గర ఉందిరా అబ్బయ్య, వచ్చి కొనుక్కోండిరా అంటే ఒక్క స్టేట్ గవర్నమెంట్ కూడా రాలేదు, ముందుకు రాలేదు కాదు, దండం పెడతాం, మాకు వద్దయ్యా మీ పవరు అన్నారు. ఏమన్నారు? మీ పవర్ మాకు వద్దు. ఎందుకొద్దు? మీకు ఎందుకు వద్దంటే
మీ రేటు అక్కడుంది, మాకు కావాల్సిన రేటు ఇక్కడుంది. కుదరదు, రేట్లు కుదరవు. సోలార్ ప్యానెల్స్ కాస్ట్ తగ్గిపోతున్నాయి, సోలార్ జనరేషన్ కాస్టే తగ్గిపోతుంది. మాకు ఇంకా చౌకగా వస్తుంది, చీప్గా వస్తుంది, తక్కువ ధరకు వస్తుంది. మాకు వద్దురా బాబోయ్ అని చెప్పిన డిస్కామ్స్ అన్ని. ఏ డిస్కామ్స్? ఆంధ్ర రాష్ట్రంలో ఉండే డిస్కామ్స్ ఒకటే కాదు, భారతదేశంలో ఉండే ప్రతి డిస్కామ్, ఎలక్ట్రిసిటీ డిస్ట్రిబ్యూషన్ చేసే ప్రతి డిస్కామ్ భారతదేశంలో ప్రతి ఒక్కరు చెప్పింది ఒకటే పాయింట్, మాకు వద్దు 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 వద్దు. కానీ జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడు? కావాలి 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 అన్నాడు. అజ్ఞాతం వీడిన డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ సంవత్సరం కిందట నేను చేసిన ట్విట్టర్కు మనోభావాలు దెబ్బతిన్నాయని కేసులు పెడుతున్నారు. ఒకే రోజు 4 వేరు ప్రాంతాల్లో నలుగురి మనోభావాలు దెబ్బతిన్నాయా? నేను ఎవరిపై ట్వీట్లు వేశానో వారి మనోభావాలు దెబ్బతినకుండా వేరే ఎవరికో మనోభావాలు దెబ్బ ఎలా తింటాయి? దీనికి కేసులు ఎలా వర్తిస్తాయంటూ రామ్ గోపాల్ వర్మ వ్యాఖ్యానించారు. ఎక్స్ట్రీమ్లీ సారీ టు డిసప్పాయింట్. అంటే ఇప్పుడు ఉనికిపోతున్నాను, మంచం కింద కూర్చొని ఏడుస్తున్నాను అని అందరూ వాట్ ఎవర్ ద మీడియా స్పెక్యులేటింగ్, వాళ్ళందరికీ చిన్న డిసప్పాయింట్మెంట్గా ఉండొచ్చు వీడియో. ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఐ జస్ట్ వాంట్ ఎక్స్ప్లెయిన్ ద హోల్ కాన్సెప్ట్. ఇప్పుడు నేను ఆల్మోస్ట్ ఒక 1 year బ్యాక్ ఏదో ట్వీట్స్ పెట్టాను అనే ఎలిగేషన్. ఆ ట్వీట్స్ ఎవరో మనోభావాలు దెబ్బతిన్నాయి. ఇక్కడ విచిత్రం ఏంటంటే 1 year బ్యాక్ పెట్టిన ట్వీట్స్ 4 డిఫరెంట్ ప్లేసెస్లో 4 డిఫరెంట్ జ్యూరిస్డిక్షన్స్లో నలుగురికి ఒకే 3-4 రోజుల వ్యవధిలో వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయి. వాళ్ళు ఆ పరంగా కంప్లైంట్ ఇవ్వడం, కేసులు పెట్టడం జరిగింది. ఇక్కడ పాయింట్ 1, ఎవరి మీద అయితే నేను పెట్టానని వాళ్ళు చెప్తున్నారో వాళ్ళకి లేదు, ఎవరో థర్డ్ పార్టీ, అసలు సంబంధం లేనివాడు. సో ఆ కాంటెక్స్ట్లో అసలు ఈ కేసు ఎలాగా, ఈ సెక్షన్స్ ఎలా వర్తిస్తాయి అనేది అప్పుడు ఆబ్వియస్గా నాకు వచ్చే అనుమానం కానీ, నాకు కానీ నా మనుషులు కానీ, ఇది ఒక పర్సిక్యూషన్ చేయడానికి ఒక పద్ధతి ప్రకారం ఉన్న ఎలోబుల్ లాస్ని వాడుతున్నారా? లేకపోతే ఇప్పుడు వరల్డ్ ఓవర్ ఒక ఫినామినా ఏం జరుగుతుందంటే, పొలిటికల్ పార్టీస్ వాళ్ళు దే ఆర్ వెపనైజింగ్ ద సిస్టమ్స్ ఆఫ్ ద పోలీస్. అది అమెరికాలో జరుగుతుంది, యూరోప్లో జరుగుతుంది, ఇక్కడ కూడా జరుగుతుంది. అప్పుడు నేను ఏ ఒక్క వ్యక్తిని, ఒక పోలీస్ ఆఫీసర్ని కానీ, ఒక పొలిటికల్ పర్సన్ కానీ నేను బ్లేమ్ చేయట్లా. ఐ థింక్ ఇట్ హ్యాపెన్స్ ఇన్ సర్టెన్ ఒక ఏమంటారు దాన్ని, ఒక వే. అది అందరూ కూడా ఎంతో కొంత అది చేయటానికి టెంప్టేషన్ ఉండొచ్చు. బట్ ఎవెన్చువలీ దెర్ ఇస్ ద లా ఆఫ్ ద ల్యాండ్ విచ్ విల్ టేక్ ద ఫైనల్ కాల్. సో అది దట్ ఐ కంప్లీట్లీ అగ్రీ, బిలీవ్ ఇన్ దట్ అండ్ ఐ అబైడ్ బై దట్ యాజ్ ఎ సిటిజన్. సో ఇప్పుడు ఇక్కడ జరిగింది ఏంటి, నేను ఒక ప్రభుత్వం మీద ఆగ్రహానికి బలవుతున్న ప్రభుత్వ అధికారులు నిర్మల్ ఆర్డీఓ కారు మీద దాడి చేసి నిప్పు పెట్టిన రైతులు, నిప్పులతో దాడిలో గాయపడ్డ మహిళా ఈఎస్ఐ, నిర్మల్ జిల్లా దిలావర్పూర్లో ఈథనాల్ ఫ్యాక్టరీ వద్దంటూ ఆందోళన చేస్తున్న రైతుల వద్దకు వచ్చిన ఆర్డీఓ రత్న కళ్యాణ్ని నిర్బంధించి కారు మీద వేసి నిప్పులు పెట్టిన రైతులు. ఈ దాడిలో లక్ష్మణ చాంద, ఎస్ఐ సుమలత గాయపడ్డారు. ప్రభుత్వం నా భర్తను వేధిస్తుంది, ఏ పోస్టుల గురించి కేసులు పెడుతున్నారు, ఎవరు పెడుతున్నారు, పోలీసులు ఎందుకు చెప్పడం లేదు, సంతకాల కోసమని చెప్పి పోలీస్ స్టేషన్ నుంచి వచ్చి నా భర్తను తీసుకెళ్లారు, పైనుంచి ప్రెజర్ రావడం వల్లే కేసులు పెడుతున్నామని పోలీసులు చెప్తున్నారు. ఇంటూరి సుజన, ఇంటూరి రవికిరణ్ సతీమణి. ఇంత దారుణంగా శిక్ష ఉంటుందని ఎవరు అనుకోరండి, అంత కఠినంగా వేస్తున్నారు. న్యాయం చేయండి నాకు. అతని మీద అసలు ఏం కేసులు పెడుతున్నారో చెప్పండి, దేనికి పెడుతున్నారో చెప్పండి. ఎఫ్ఐఆర్ కాపీలు అవన్నీ నాకు చూపియండి, దేనికి పెడుతున్నారు, ఏ పోస్టులకి ఆయన కేసు పెట్టారో, అసలు ఎవరు పెడుతున్నారు కేసులు ఈయన మీద. అసలు నాకు ఎటువంటి ఇంటిమేషన్ లేదండి. వాళ్ళు అరెస్ట్ చేసినప్పుడు వస్తున్నారు, సంతకం అంటున్నారు, తీసుకెళ్తున్నారు, ఇంటికి వచ్చి మరీ తీసుకెళ్తున్నారు. ప్రభుత్వమే పెట్టిందండి. మా ఎదురుగుండా ఏం జరిగింది, మొన్న మహారాణిపేట పోలీస్ స్టేషన్ లో మేము అక్కడే ఉన్నాము, ఇతన్ని తీసుకుని వెళ్తున్నారు. ఎవరో ఒక హేమంత్ సోరెన్ ప్రమాణ స్వీకారం ఫిక్స్.
జార్ఖండ్. జగన్కు ఆదాని ముడుపులపై కేబినెట్లో చర్చించి నిర్ణయం పవన్ కళ్యాణ్. సిఐడి మాజీ చీఫ్ సునీల్ కుమార్పై లుకౌట్ నోటీసులు ఇవ్వాలి రఘురామ. ఈ ప్రభుత్వం చేసే తప్పులను వ్యంగ్యంగా ప్రశ్నించడం వల్లే కూటమి ప్రభుత్వం వేధిస్తుంది ఇంటూరి సుజన. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి SV6 న్యూస్.